కాంగ్రెస్ చేసిన మరొక అతిపెద్ద కుట్ర. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టే నడవాలి. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జీలను కూడా జూనియర్లని తీసుకొచ్చి చీఫ్ జస్టిస్లుగా నియమించినటువంటి చరిత్ర ఉంది. రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి జడ్జీలుగా నియమించిన చరిత్ర కూడా ఉంది. అప్పుడెప్పుడూ లేని పరమైనటువంటి ఇప్పుడు అంతే చట్టబద్ధంగా జరుగుతుంటే ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉంటుంది కదా. ఎన్నికల సంఘం ఏదో కాంగ్రెస్ పార్టీగా సుదీర్ఘకాలం అధికారంలో ఉంది, మరి అప్పుడు ఎందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకొచ్చి ఎన్నికల కమిటీలో వేయలేదు, ఎన్నికల సంఘాన్ని నియమించే కమిటీలో వేయలేదు? అప్పుడు లేనిది ఇప్పుడేమో మోడీ వచ్చిన తర్వాత ఆ మధ్యన విభేదాలు వచ్చినటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి కోర్టుకు సంబంధించి మీరు ఒక చట్టం చేసేదాకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషనర్ నిర్ణయించి అధికారం ఉండే కమిటీలో ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి ప్లస్ చీఫ్ జస్టిస్ కూడా అన్నటువంటి దానికి తర్వాత ఒక చట్టం చేసింది ప్రభుత్వం. ఆ చట్టంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసేసింది. ఇటు ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడితో పాటుగా మరి కొంతమందిని యాడ్ చేసుకొచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల సంఘాన్ని నియమించే కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఉంచాలో లేదో పార్లమెంట్ ఇష్టం, పార్లమెంట్ చట్టం చేశాక మేము ఎట్లా జోక్యం చేసుకుంటాము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. ఇది కీలకమైన అంశం.